అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేసవాడ. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. మొత్తానికి అనేక అనుమానాల మధ్య, అనేక అపోహల మధ్య పగడాల ప్రవీణ్ పోస్ట్ మార్టం అయితే పూర్తవడం జరిగింది. ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి ఇప్పటికే. ఈ నేపథ్యంలో నిన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి వచ్చినటువంటి ఒక వీడియో పైన ఎస్పీ కూడా దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఒక హిట్ అండ్ రన్ కేసుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం జరిగింది. ఒక ఎర్ర కారు అంటే ఒక రెడ్ కలర్ కారు అది పాస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత పగడాల ప్రవీణ్ ప్రయాణించినటువంటి ఆ టూ వీలర్ ఏదైతే ఉందో అది రోడ్ సైడ్ కి పడిపోవడం, అక్కడ కొంచెం దుబ్బలాగా లేవడం జరిగింది. దీని వెనక ఆయన ఎక్కడైతే టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిందో తనను ఆ బండి నడుపుకుంటూ వెళ్ళడం కాకుండా కాళ్ళతో నెట్టుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ అనేక అనుమానాలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవ సంఘాల నాయకులు, పెద్ద పెద్ద మత బోధకులు ఎవరైతే ఉన్నారో వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బ్రదర్ షఫీ గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్. ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇది ఒక రోడ్డు ప్రమాదమే అయితే బాగుండు నిజంగా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఇది రోడ్డు ప్రమాదం కాకుండా వాంటెడ్ గా ప్లాన్ చేసి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది నిజంగా అది నిజమైతే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఆయన మీడియాను కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే మీరు దాన్ని కవర్ చేస్తారే, ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, నేషనల్ ఇష్యూ ఇది, దీన్ని మీరు ఎందుకు హైలైట్ చేయడం లేదు, ఎందుకు ప్రజలకు చూపించట్లేదు అనేది ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. కార్తిక్ అన్న ఎలా చూడాలి ఇదంతా? ఎస్. మనం టీవీ మాత్రం నిన్న నుంచి అనేక చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. వాళ్ళ సన్నిహితులతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేసింది. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా మనకున్నటువంటి అనుమానాలు, వాళ్ళు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, దాంట్లో పోలీసులు చెప్పిన వివరణలు ప్రతిదాన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో మనం ఏ సైడ్ తీసుకోకుండా, ఎందుకంటే సున్నితమైన ఇష్యూ, దాంట్లో మతాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇది అని చెప్పడానికి లేదు కాబట్టి మనం ఎక్కడ కూడా ఒక పరిధి దాన్ని చర్చించకుండా ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. మనం చాలా క్లియర్ కట్ గా ఇప్పటికి కూడా పోలీసులు నేను చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, ఒక ముందు లారీ వెళ్తుంది, వెనకాల ఇతను బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. అయితే వెనకాల నుంచి వచ్చిన ఒక కారు ఇతన్ని టేక్ ఓవర్ చేసి ముందుకెళ్ళిపోయి పాస్ చేస్తూ ముందుకెళ్ళిపోయింది. ముందుకెళ్ళిపోయే క్రమంలో ఆ కారు దాటి వెళ్లే లోపు బైక్ మీద అతను కింద పడి ఉన్నాడు. అంటే ఆ హిట్ అండ్ డ్రైవ్ నువ్వు అన్నావు కదా, అంటే అది గుద్దేసి ముందుకెళ్ళిపోయింది అనేటువంటిది ఇప్పటికీ పోలీసులు నమోదు చేసిన అనుమానం. ఇప్పుడు ఆ కారు ఎంత అనేది ఐడెంటిఫై చేస్తే, ఆ కారులో ఎవరున్నారో అన్నది ఐడెంటిఫై చేస్తే, ఆ కారు ఓనర్ ఎవరు అన్నది కొంత ఐడెంటిఫై చేస్తే మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ముందు విచారణ. కానీ అంతకంటే ముందు చాలా రకాల అనుమానాలు ఏంటి అంటే, ఆ బైక్ ను కొంత తోసుకుంటూ పోయిన విజువల్ కథనం మనం చూసాం. ఎందుకు తోసుకుంటూ వెళ్ళాడంటే, నిన్న పోలీసులు చెప్పిన క్లారిటీ ఏంటంటే, టోల్ ప్లాజా దగ్గర స్పేస్ లేకపోవడం ఫలితంగా, బైక్ పై స్పేస్ లేకపోవడం ఫలితంగా బైక్ కొద్ది దూరం అలా తోసుకుంటూ రోడ్ సైడ్ కి వెళ్ళి కాళ్ళతో నెట్టుకుంటూ రోడ్ సైడ్ వెళ్ళి ఆ టోల్ గేట్ దాటడం జరిగింది చెప్పడం జరిగింది. సో కానీ మరి ఆ టైంలో అంత స్పేస్ లేకుండా ఎలా ఉంది అనేటువంటిది కొంత చూడాలి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇది రోడ్డు ప్రమాదం అయితేనే బాగుండు. ఇదే మన ఏదైతే ఇందాక షఫీ గారు చెప్పారో అలా రోడ్డు ప్రమాదం అయితేనే బాగుంది. ఎందుకంటే మతాల మధ్య ఘర్షణలుగా ఏ వివాదం కూడా ఉండటానికి వీల్లేదు భారతదేశంలో. భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం. కానీ దయచేసి మత ప్రవక్తలకి, వ్యక్తులకి, ప్రవచనాలు చెప్పే వాళ్ళకు కూడా వినమంగా కోరుకుంటున్నాను, దయచేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి. ఏ మతం ఆ మతం యొక్క గొప్పతనాన్ని, ఏ దేవుని నమ్మే వాళ్ళు ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడంలో నేనేం విభేదించట్లేదు. చెప్పుకునే క్రమంలో అవతల వాళ్ళని కించపరిచేలా, పరమత సహనం లేకుండా మాట్లాడే ప్రయత్నాలు చేయకండి దయచేసి. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం. ఈ మతాల మధ్య జరిగిన గొడవల కారణంగానే ఈ ప్రమాదం మీద అనుమానాలు, ఈ మరణం మీద అనుమానాలు. మామూలుగా అయితే సహజంగా రోడ్డు ప్రమాదంగా చూసే వాళ్ళేమో, కానీ ఎందుకు చూడలేదు? కారణం ఏంటంటే అనేకమైనటువంటి అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఇతనికి కొంతమందికి ముస్లిం మతంలో ఉన్న కొంతమందికి, హిందూ మతంలో ఉన్న కొంతమందికి విభేదాలు ఉన్నాయి. ఏంటి ఆ విభేదాలు? ఎవరి మతం గొప్పది, ఎవరు నిజమైన దేవుడు అన్న కాడ ఉన్న గొడవలు ఇవన్నీ. ఇది అవసరమా? దేశానికి పనికొచ్చే చర్చ, పేదవాడికి తిండి పెట్టే చర్చ ఏమన్నా? దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పనికొచ్చే చర్చ అది. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరు పాటించే ధర్మాలు పాటిస్తూ ఉంటారు. చట్టబద్ధమైనంత వరకు ఎవరి విశ్వాసాలనైనా, ఎవరి పద్ధతులనైనా మనం గౌరవించాల్సిందే. చట్ట వ్యతిరేకంగా పద్ధతులు పోయినప్పుడు ప్రశ్నిద్దాం, అది వేరే విషయం. చట్టానికి వ్యతిరేకంగా పోయినప్పుడు అనేక మతాలు ఉన్న అనేక సాంఘిక దురాచారాన్ని మనం ఖండించాం, వ్యతిరేకించాం, మార్చుకున్నాం. సతీసాగమనాన్ని హిందూ మతంలో మార్చుకోలేదా? బాల్య వివాహాలను హిందూ మతంలో మార్చుకోలేదా? పాప పరిహార పత్రాల అంశాన్ని మనం క్రైస్తవ మతంలో మార్చుకోలేదా? అన్ని మతాల్లో ఉన్నటువంటి ఈ మధ్య కాలం త్రిపుల్ తలాక్ని మన పార్లమెంట్ సాక్షిగా మార్చుకోలేదా ముస్లిం మతంలో?
ఏదైనా సరే చట్టబద్ధ వ్యతిరేకమైనటువంటి పనులు ఏ మతంలో ఉన్నా సరే దాన్ని సంస్కరించుకుంటూ ముందుకెళ్లాల్సిందే తప్ప మతాల మధ్య వైషమ్యాలని వైరుధ్యాలని జనాల మధ్య తగాదాన్ని పెట్టే రకంగా ఎవరూ మాట్లాడకూడదు అన్న. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రవీణ్ ఈయన చనిపోవడం వల్లే ఇప్పుడు ఈ ఇష్యూ పెద్దగా అవుతుంది. కానీ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఇతర మతాలను కించపరుస్తూ సోషల్ మీడియా తమ మతాలను హైలైట్ చేసుకోవడం కోసం కొన్ని పదాలు వాడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఏం చెప్తారు? ఎస్, వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి లోపలేస్తే బాగుంటది అనేటువంటిది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సరే ఒక స్థాయి లేనటువంటి వాళ్ళు ఏదో ఇన్మెచ్యూరిటీగా వాళ్ళు ఫేమస్ కావడం కోసం, వ్యూస్ కోసం, దానికోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు అబ్బా. ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల చాలా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, అతనికి అవసరం సనాతన మీద కామెంట్స్. తర్వాత ఇక రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ తో ధర్మాన్ని బోధిస్తూ హిందూ ధర్మం ఏం చెప్తుంది, మహాభారతం ఏం చెప్తుంది, రామాయణం ఏం చెప్తుందో ప్రబోధిస్తే మంచిగా ఉంటది. కానీ ఎందుకు అవతల మతాల మీద అనవసరమైన కామెంట్స్, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అవతల మతాల మీద కామెంట్ చేయడం అనేటువంటిది. ఆ ముస్లిం పెద్దలు ఎవరైనా ఏ మతంలో ఉన్నోళ్ళైనా వాళ్ళ మతాలని ప్రమోట్ చేసుకోవడం వరకు ఓకే, కానీ అవతల మతాన్ని డిమోట్ చేయడం ఏంటి? అసలు నా దృష్టిలో మతం అనేది 4 గోడల మధ్య సంబంధించిన విషయం. బయటకు వచ్చిన తర్వాత మన కులం ఏంటో, మన మతం ఏంటో మనం కూడా మర్చిపోవాలి. పక్క మనుషులతో, పర మనుషులతో మనం ఎలా స్నేహంగా ఉండగలం, వాళ్ళతో కలిసి ఈ సమాజంలో ఎలా ముందుకెళ్ళగలం, ఈ సమాజానికి ఎలా ఉపయోగపడగలం అన్నది పాయింట్ తీసుకోవాలి. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులం, తర్వాత మనం మనుషులం. ఫస్ట్ మనం భారతీయులం, తర్వాతే మనం మనుషులం, తర్వాతే మన మతమైనా కులమైనా ఇంకొకరైనా. తర్వాత మనుషులు అన్న తర్వాత మనం ఒక పేరెంట్స్కి కొడుకులం, తర్వాత ఆ పేరెంట్స్ పుట్టడం వల్ల మనం ఈ కులం ఈ మతం. మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పునర్జన్మలు నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ చెప్తున్న మాట, ఈ జన్మలో ఫలానా అమ్మా నాన్నలకి మీరు పుట్టారు కాబట్టి మీకు కులం, మీకు ఆ మతం ఆపాదించబడింది. అదే కనుక మీరు వేరే ఇంట్లో పుట్టుండుంటే, వేరే దేశంలో పుట్టుండుంటే అక్కడ కులం మారేది కదా, ఆ మతం మారేది కదా, ఆ దేవుడు నమ్మే విశ్వాసం మారేది కదా. ఇప్పుడు ఆ దేవుడు గొప్పని మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఏ నోటితో అయితే ఈ దేవుడు మాత్రమే గొప్ప, ఈ మతం మాత్రమే గొప్ప అని మీరు మాట్లాడుతున్నారో, మీ పుట్టుక కనుక వేరే చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకో, అంటే మీ పుట్టుక మీ చేతిలో ఉండదుగా. మీ పుట్టుక కనుక వేరే ఇంట్లో, వేరే ఊళ్ళో, వేరే దేశంలో, వేరే కులంలో, వేరే మతంలో కనుక ఉండుంటే మీ నోరు మారి ఉండేది, మీ నాలుక మారి ఉండేదిగా. అంటే చూసారా, మీరు పెరిగిన పరిస్థితుల్లో మీరు ఒక మతాన్ని అనుసరిస్తున్నారు. పెరిగిన పరిస్థితుల్లో మీకున్న చుట్టూ ఉన్న సమాజంలో నుంచి ఒక మతాన్నో, ఒక కులాన్నో మీరు ఆపాదించుకొని, ఒక దేవుణ్ణి ఆపాదించుకొని మీరు బతుకుతున్నారు. అంతేగాని ఇది మాత్రమే నిజం, మీరు చూసేది మాత్రమే నిజం, మీ కళ్ళకి కనపడేది మాత్రమే నిజం అనుకుంటే అది పొరపాటు. రైట్. అది నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా. అది యూట్యూబ్లో వీడియోలు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నా. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ ఉంటే ఈ పరిస్థితులు రావు అనేటువంటిది. కానీ ఏదైనా ఈ వివాదానికి మొత్తం కారణంలో అనేక వివాదాలు ఇతని మీద ఉంటాం అనేటువంటిది. కానీ ఏది ఏమైనా ఇది ప్రమాదం అయితే బాగుండు. ఇంకోటి మాట కూడా ఒక మాట చెప్దాం, ఒకవేళ మతాలకి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ కూడా, అవతల వారిని ఏదో కించపరిచేలా, అగౌరపరిచేలా చేసినప్పటికీ కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలి. కానీ చంపే హక్కు ఎవరికి లేదు. ఇది చంపటం కనుక అయ్యి ఉంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరికి మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే చేయకుండా కూడా ముందు కట్టుదిట్టం చేయాలి. ఇంకోటి ఏంటంటే, వాడు నిజంగా యాక్సిడెంటల్ గా గుద్దినప్పుడు కూడా ఆగాలి, బాధ్యత అతను. చట్టానికి ఇది జరిగిందని చెప్పాలి. కానీ చెప్పకుండా వెళ్ళిపోయాడంటే దీంట్లో ఏమైనా కుట్రకుండా ఉందో ఖచ్చితంగా కారణం పట్టుకుంటూ తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సింది, దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. కాకపోతే చంపే హక్కు మనిషికి లేదు, చంపకూడదు. చంపడం చట్టరీత్యా నేరం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం ఎలాగూ లేదో, రేపు పొద్దున ఇంకోటి ఇలాంటి వివాదాలు సమాజానికి నష్టదాయకం. ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఇంకొక మతం మీద గొడవలు పడి ఈ కొట్టాడికి వెళ్ళిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? దీన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వాలు కూడా చాలా రిస్క్ తో కూడింది. మనోభావాలతో సంబంధం కదా ఇది, మనోభావాలతో సంబంధం కానీ ప్రభుత్వాలు కూడా చాలా రిస్క్ తో కూడింది. కానీ ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. విత్ ఇన్ అవర్స్ లో స్పందించడమే కాదు, ఒక 2 సీఎల్ని 2 ఎస్ఐని పొలిటికల్ గా ఒక డిఎస్పీని ఇదే పని మీద పెట్టి సాయంత్రానికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చారు. ప్రతి ఏరియాలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పట్టుకొని చాలా పాయింట్ అవుటెడ్ గా చాలా బాగా పనిచేశారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జనాల్లోకి ఇది విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా. నిజానికి హైదరాబాద్ లో 11 గంటలు స్టార్ట్ అయ్యాడంట, తర్వాత విజయవాడకి రాత్రి 9 గంటలు చేరుకున్నాడంట. మరి అంత దాదాపు విజయవాడకి హైదరాబాద్కి 300 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిందేమో కదా, బైక్ మీద చేశాడు అంటే 11 గంటల కంటే నడి ఎండలో కూడా ప్రయాణం చేశాడు. నడి ఎండలో ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఇక నేను అంటూ అది హిట్ అండ్ డ్రైవ్ లో కింద పడ్డా, లేదు అంటే అతను సహనం కోల్పోవటం వల్ల, అంటే బైక్ నడపలేని పరిస్థితి ఉండేవాళ్ళు. పొద్దున్న 11 గంటల నుంచి రోజు బైక్ రైడర్ కాదు అతను, బైక్ రైడర్ అయ్యి ఉంటే కొంత నడపగలిగే పరిస్థితి ఉండేవాడేమో.
అతను బైకు ఎప్పుడో తప్పు వాడే మనిషి కాదు అవును. సొంతంగా. దాదాపు విజయవాడకి 300 కిలోమీటర్లు, విజయవాడ నుంచి రాజమండ్రికి 150 కిలోమీటర్లు, అంటే 450 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. 450 కిలోమీటర్లు నడి ఎండలో ప్రయాణం చేశాడు, చలిలో రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి బైక్ నడపలేని పరిస్థితిలో కూడా ఆ ఏదైతే కారు ఒక స్పీడ్ గా పోయినప్పుడు ఆ వేగానికి అతను ఏమన్నా డొల్లి కింద పడ్డాడు. కొంత బైక్ ఊగుతున్నట్టు కూడా మనకి క్లియర్ గా విజువల్స్ కనపడుతుంది. చూద్దాం. ఇప్పుడు మీరు లేవనెత్తిన ప్రశ్నలతో పాటు వారి సన్నిహితులు కూడా ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. నిన్న వాళ్ళు ప్రాథమిక విచారణలో ఇది హిట్ అండ్ రన్ కేసుగా వారు చెప్పినప్పటికీ వారి సన్నిహితులు డిమాండ్ చేసినటువంటి వారి న్యాయం వారికి జరగాల్సిందే. ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు, లేదంటే ఇది నిజంగా రోడ్డు ప్రమాదం, ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. ఇక దీంతో పాటు ఇందాక కట్టా కార్తీక్ అన్న ఆయన చెప్పినట్టు ఆయన ఏదైతే ఆయన పర్సనల్ జీవితంలో తన మత ప్రబోధకులుగా ఉన్నటువంటి కొన్ని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇది రోడ్డు ప్రమాదమైనా కూడా ఆయన గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలే ఈ మరణం పైన కొన్ని దుమారం రేపుతున్నాయి, దానిపైన అనుమానం కలిగేలా చేస్తున్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం. ఇది ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళుగా. సో థ్యాంక్ యూ.